అర్ధాష్టమ శని ఉన్నా, అష్టమ శని ఉన్నా, ఏల్నాటి శని ఉన్నా, అలాగే షష్టగ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా, ఇలాంటి వాటన్నిటిని అంటే వృత్తిపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఆర్థికపరమైన విషయాలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, సంతానపరమైన ఇబ్బందులు కానీ, అనారోగ్య పరిస్థితులు కానీ, అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం విఫలమవటం, శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం, ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహన్యాసపూర్వక మన్యసూక్త అభిషేకం మరియు శనైశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే షష్టగ్రహ కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు, అలాగే శనిగ్రహ మార్పు వలన కలిగే దోషాలు, అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 9 మార్చి నుంచి 15 మార్చి వరకు ధనురాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే ధనురాశి వారు మాత్రం చాలా వరకు కొంత సేఫ్టీ జోన్లోనే ఉండే ప్రయత్నం అయితే కొనసాగిస్తూ ఉంటారు. అయితే మీరు మీ కుటుంబ సభ్యులతోటి కొంత దూరంగా ఉండే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే కుటుంబ సభ్యులతోటి కొంత వాదోపవాదాలు ఇలాంటివి ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వారితోటి కొంత మీ జీవిత భాగస్వామితోటి కూడా ఆర్థికపరమైన విషయాలలో కానీ, వారి స్నేహితుల విషయంలో కానీ, వారి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి కానీ తప్పనిసరిగా జాగ్రత్తలు అనేవి మాత్రం మీరు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇవి మీకు ఈ వారం నుంచే కనబడబోతున్నాయి. ఇంకా ముఖ్యంగా మీ ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్తలు తీసుకోండి. సేవింగ్స్ లాంటివి చేసే అవకాశం ప్రయత్నం చేయండి. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక పరమైన విషయాల్లో పెద్ద ఇబ్బందులు అనేవి కనిపించడం లేదు. అలాగే ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా కొంత అభివృద్ధి అనేది కనపడుతోంది. అలాగే ఆర్థికంగా కూడా కొంత పురోగతి అనేది కనపడుతోంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ రాశి వారు మాత్రం వీరి యొక్క కుటుంబాన్ని గురించి, అలాగే కుటుంబ పెద్దల ఆరోగ్యం గురించి, అలాగే వీరు పెట్టే పెట్టుబడుల గురించి, అలాగే దీంతో పాటు స్థిరాస్తి వ్యవహారాల గురించి, ముఖ్యంగా కొత్త స్నేహితులతోటి, అలాగే కొత్త స్నేహితులతోటి ఉండే సంబంధ బాంధవ్యాల గురించి, దీంతో పాటుగా కొంతవరకు స్త్రీల వలన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా జాగ్రత్త వహించండి. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగ వ్యాపార ఆరోగ్యాల గురించి, కొత్త స్నేహితుల గురించి మీరు తగు జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సిందే. కాబట్టి ఇలాంటి విషయాలలో మీరు ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ఇబ్బందుల నుంచి మీరు బయటికి రావడానికి ఏప్రిల్ 5న మేము సంకల్పించిన మహన్యాసపూర్వక మన్యసూక్త అభిషేకంతో పాటు నవగ్రహాలకి సంబంధించిన దోష నివారణ రుద్రహోమం చేస్తున్నాము. కాబట్టి ఇది మీరు గనక ఇందులో పాల్గొంటే తప్పనిసరిగా మీకు ఎదురయ్యే సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఇందాక మనం చెప్పుకున్నవి కుటుంబ పరంగా కానీ, స్థిరాస్తి వ్యవహారాలు కానీ, అలాగే కొంతవరకు మీ యొక్క సహోదరులు సోదరీమణుల వలన కలుగుతున్న ఇబ్బందులు కానీ, ఇలాంటివి తల్లిదండ్రుల ఆరోగ్యం కానీ, అలాగే ముఖ్యంగా జీవిత భాగస్వామికి సంబంధించి ఎదురయ్యే సమస్యలు కానీ, వీటి నుంచి మీరు బయటపడేందుకు అవకాశం ఉంటుంది.